చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకోవాలని చెప్పి ఎట్లా చూపుతున్నావేంటి? అనుదీప్ గారు వస్తే ఒక రీ రికార్డింగ్ వస్తుంది. ఏం ఫీల్ ఉండదు మామయ్య. అనుదీప్ గారు చెప్పండి. మీరు ప్రేమలు సినిమా చూసారా? చూశాను, చాలా బాగా అనిపించింది నాకు. ఇది అబద్ధం, ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? అంటే ఇది మీరు స్టాండర్డ్ గా చెప్పేటువంటి ఒక డైలాగ్ లాగా నాకు అనిపిస్తుంది. నిజంగా చూసారా? ఒక్కటి చూశానండి, నాకు నచ్చింది బాగా. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. నిజంగా నిజంగా చూసా. మన శ్రేయస్ మీడియా లక్ష్మి మీద ఒట్టు చూసారా? ఆమె మీద చూసా. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? ఎందుకో కొంచెం డౌట్ వస్తుంది. ఒక 3 క్వశ్చన్స్ అడుగుతాను నేను మిమ్మల్ని సినిమా రిలేటెడ్ గా. మిస్టర్ మార్తాండం పాస్పోర్ట్ ఎన్నిలు కడిగినట్టు అడిగిందే అడగతావేంది ఇక గాని. సో ఫస్ట్ క్వశ్చన్, సెకండ్ హాఫ్ లో హీరో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. అదే అనవసరంగా ఎందుకు చచ్చిపోయినా అని. ఏ మాటగా మాట సంబంధం లేకుండా మాట్లాడటంలో మమ్మల్ని కొట్టేవాడు లేడు. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఇంటర్వెల్ బ్యాంగ్ హీరోయిన్ పెళ్ళి అయిపోతుంది కదా, సో హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద మ్యారేజ్? అంటే అది హార్ట్ బ్రేకింగ్ అనిపించింది. హీరోయిన్ మ్యారేజ్, ఇంటర్వెల్ బ్యాంగ్, హార్ట్ బ్రేకింగ్. అలా నమ్మించేస్తారంటండి బాబు. నమ్మించడం నటుల లక్షణం. థర్డ్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఓకే, మన శ్రీలీల క్యామియో రోల్ ఎలా అనిపించింది సినిమాలో? వాడే చెప్తాడు, చూద్దాం. నాకు ఆశ్చర్యంగానే ఉంది. హైలైట్ కాదు సినిమాకి. అమ్మా సాంప్రదాయిని. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అంటే మీరు సినిమా చూడలేదన్నమాట. యాక్చువల్గా నేను రేపు చూస్తున్నా. నేను కార్తికేయ గారు చూడకపోతే బాగుండదంటే ఆయన లేదు మేము కూడా అందరం చూడకుండానే మాట్లాడతామని చెప్పి ఆయన. అంటే చూడకుండానే మీరు ఇందాక చాలా బాగా అనిపించిందని కూడా చెప్పేశారా మీరు? అదే మ్యాజిక్. ఓకే, నేను వాళ్ళ వర్క్స్ ఫాలో అవుతున్నాను. హోమ్ సినిమా చూసా. వాళ్ళ వర్క్స్ మీరు చూసారా లేకపోతే వికీపీడియాలో చూసుకొని వచ్చారా? నీ ఏదో తెలివితేటల మీద నాకు బోల్డ్ నమ్మకం ఉంది బావా. పొగడవా తిట్టావా? ఇండైరెక్ట్ గా పొగిడాను. ജാതിരത്നാല് സിനിമയുടെ ഡയറക്ടറാണ് അനുദീപ്. നമസ്കാരം അമ്മ. ഒരു ഡയറക്ടറിനും ഭയങ്കര ക്രേസ് ആണ് ഇവിടെ. ഹി ഈസ് ഹാവിംഗ് എ ഹീറോ ഫോളോയിങ്. చెవటోలు వచ్చినాయి పొట్టోనికి. ఇప్పుడు మీరు ఇవాళ ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో ఆ 4 మాటలు చెప్పండి. వెరీ ఫెంటాస్టిక్ ఆఫర్స్ ఆన్ అవర్ బుక్స్ సార్. ఈ మధ్య మనం చూస్తుంటాం సార్, పిల్లలకి అసలు పుస్తకాల మీద ధ్యాస ఉండట్లేదు సార్. కానీ మా పుస్తకాలు చదివితే మీ పిల్లలకి 0 నుంచి 150 దాకా పెరిగే ఛాన్స్ ఉంటుంది సార్. ముందుగా రాజమౌళి గారికి, కీరవాణి గారికి ఫస్ట్ టైం మిమ్మల్ని చూడడం అండి, చాలా సంతోషంగా ఉంది నాకు. ఫస్ట్ టైం చూస్తున్నారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అదేనయ్యా, ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు, డైరెక్ట్ గా చూడలేదు ఎప్పుడు. అదే చూడలేదండి ఎప్పుడు. నేను మాట్లాడుతుంటే వినే వాళ్ళకి భయం వేస్తుంది. ఆయన మాట్లాడుతూ ఒక మేధావి మాట్లాడటం అనిపించింది. సో మాట్లాడతా ఒక్క సెకండ్ రాట్లేదే. మీరందరూ మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ థియేటర్. నేనేనా? 5-6 నెలల మేము ఉండలేదు సార్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంటే.